హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో గోధుమ పిండి ఎలా కలుపుకుంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి అండ్ లేయర్ చపాతీ ఎలా చేసుకోవాలి అండ్ ఆలు అండ్ బఠానీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, తర్వాత ఆయిల్ వేసుకొని కలుపుకోండి. తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోండి. లాస్ట్కి మళ్ళీ పైన కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫుల్గా కలిపేసుకున్నాక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆలు అండ్ బఠానీ కర్రీ కోసం బఠానీని 1 అవర్ నానబెట్టుకోండి. 1 అవర్ తర్వాత బఠానీను ఆలు 4 పార్ట్స్గా చేసి సాల్ట్ వేసుకుని కుక్కర్లో 1 or 2 విజిల్స్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ విజిల్స్ అయితే ఆలు పేస్ట్ అయిపోయిద్ది. ఈ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1 లెమన్. మీకు లెమన్ తినకపోతే స్కిప్ చేసేయండి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్, మిర్చి వేసేయండి. అవి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోండి కొంచెం. తర్వాత సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ఉడకబెట్టిన బఠానీ పప్పు గుత్తితో మెదిపాం కదా, అది వేసుకోండి. కారం వేసుకోండి. తర్వాత బంగాళదుంప వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని కాసేపు ఫ్రై చేసుకుని ఒక 2 minutes తర్వాత హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకోండి. తర్వాత పుదీనా వేసుకోండి. అదంతా కొంచెం ఫ్రై అయ్యాక చివరికి గరం మసాలా వేసుకోండి 1 స్పూను. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కర్రీ చల్లారాక ఒక పీస్ లెమన్ పిండండి. ఎందుకంటే లెమన్ హీట్గా ఉన్న రెసిపీస్లో పిండితే దాని బెనిఫిట్స్ పోతాయి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. లెమన్ మ్యాక్సిమం వేయటానికి చూడండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది.